మీరు నిజంగా లో కోడింగ్తో మేము ఐటీలోకి వెళ్ళాలి, ఐటీలో ఒక 10 years 20 years మీ కెరీర్ లాంగ్ టర్మ్ లీడ్ చేయాలి విత్ కెరీర్ బ్యాలెన్స్తో అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డెల్ బూమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ముందు జాబ్ గురించి కాకుండా ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి అయితే వేకెన్సీస్ హ్యూజ్గా ఉండయి, కానీ నేను ఫ్రెషర్స్ గురించి మాట్లాడతాను. ఎవరైనా ఫ్రెషర్స్ అనేవాళ్ళు డెల్ బూమి చూస్ చేసుకుంటే, డెల్ బూమ్ అనే కోర్సు ప్రజెంట్ మార్కెట్ లేకపోవచ్చు, మైట్ బి ఉండొచ్చు, ఉంది, కానీ అలా అని చెప్పేసి 100% జాబ్ వచ్చిందని నేను చెప్పలేను. కాబట్టి ఎవరైనా లో కోడింగ్తో ఐటీకి మూవ్ అయ్యి దే వాంట్ టు గో ఫర్ మోర్ కెరియర్ అనుకుంటే దిస్ ద బెస్ట్ గో ఫర్ ద డెల్ భూమి విత్ గుడ్ ప్యాకేజెస్. మీకు స్టార్టింగ్లోనే ఫ్రెషర్స్కి 5 lakhs 4.5 for above 4th they can offer the packages for the 4 lakhs or 5 lakhs for the freshers. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ అనే వాళ్ళకి డెల్ భూమి అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ అండి. కాబట్టి ఎవరైనా డెల్ భూమి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది నేర్చుకుంటే మీరు ఐటీలో కంటిన్యూ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే డెల్ భూమిలో మనకి 1 year కానీ మీరు ఇండియాలో చేయగలిగితే మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ యుఎస్, యూకే, దుబాయ్, కెనడా వీటిల్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు 1 year కానీ రియల్గా వర్క్ చేయగలిగితే డెల్ భూమి మీద మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువ వెళ్ళొచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ ద అవుట్ ఆఫ్ కంట్రీస్. మీరు ఇండియా నుంచి అప్లై చేసి కూడా మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. కాబట్టి డెల్ భూమి అనేది రైట్ నౌ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ టు ద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ లో కోడింగ్. కాబట్టి దిస్ ద గుడ్ ఆపర్చునిటీ చూస్ ఫర్ ద డెల్ భూమి ఫర్ లెస్ కోడింగ్ పీపుల్స్. థ్యాంక్ యూ.